హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది సామ్సంగ్లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది ప్రాబ్లం ఏమంటే డీసీ అనేసి ఎర్రర్ పడుతుంది. మామూలుగా డీసీ ఎర్రర్ అంటే మామూలుగా వచ్చి అంటే మనకు డోర్ సరిగా లాక్ అవ్వకపోయినా, ఆ డోర్ స్విచ్ ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోయినా, లేదా అది ఏదైనా డ్యామేజ్ అయిపోయినా, లేదు మనకు బోర్డు నుంచి ఆ డోర్ స్విచ్కి పోయే సప్లై వైర్లు ఏడన్నా డ్యామేజ్ అయిపోయినా, లేదు షార్ట్ అయిపోయినా, లేదు కట్ అయిపోయినా కూడా మనకు పనిచేయదు. లేదు బోర్డే ప్రాబ్లం ఉన్నా కూడా బోర్డులో ఆ డోర్ స్విచ్ సంబంధించిన అంటే సప్లై పోవడము లేదు రావడం, అక్కడ ఏదైనా సంథింగ్ ఏదైనా బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకైతే రన్ అవ్వదు అనమాట. సో మనం డోర్ స్విచ్ దానికి వచ్చి 2 వైర్ అయిపోతుంది. ఒకటి వచ్చి సప్లై ఉన్నప్పుడు పోయేసి రిటర్న్ వస్తుంది అనమాట. అది మనం డైరెక్ట్ చేస్తే రన్ అయింది కాబట్టి మనం డోర్ స్విచ్ వరకు మనం కొత్తది వచ్చి మారుస్తున్నాము. దీనికి వచ్చి మామూలుగా వచ్చి మనకు ఫ్రంట్ ఆ బాడీలో వచ్చి 2 స్క్రూ వస్తుంది. దాన్ని మనం రిమూవ్ చేయగానే ఆ తనిగా లోపల వచ్చేస్తుంది ఫ్రీగా. దాని తర్వాత వచ్చి ఆ సాకెట్ వరకే మనం జస్ట్ ప్రెస్సింగ్ టైప్ ఉంటుంది. దాని తర్వాత ఈ లోపల వచ్చి మనం సెట్ చేయగానే మనకు వచ్చి బయట వచ్చి 2 స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని మనం వేయగానే మనకు సెట్ అయిపోతుంది. దాని తర్వాత మన డోర్ అనేది లాక్ చేసి మనం ఆన్ చేస్తే పక్కాగా అయితే రన్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ ఈ ప్రాబ్లం వరకు ఉంటే, దీనికి మించి అంటే ఇంకా దానికి ఆ సప్లై ఆర్డర్ రాకుండా ఉన్నా కూడా, లేదు బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఆ డీసీ ఎర్రర్ అనేది అగైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడైతే దీన్ని మనం బిగించేస్తున్నాం. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాము. ఆ డీసీ ఎర్రర్ అనేది రాలేదంటే ఆ డోర్ స్విచ్ అనేది మామూలే. ఆ డోర్ స్విచ్ అనేది కన్ఫర్మే. స్పిన్ పెట్టి మనం రన్ చేస్తున్నాము. మనకు డ్రమ్ అయితే రొటేట్ అయింది. డోర్ స్విచ్ వరకే మనకు పోయింది కాబట్టి మనం మార్చున్నాము. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే మనకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉండిందంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.